రామనామం. హనుమలో శివుడిని దర్శించిన సీతమ్మ తల్లి, హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో, ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను, నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ. పిలువు పిలువు, నీకే అర్థమవుతుంది అన్నాడు రాముడు నవ్వుతూ. అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంట చేసి హనుమని భోజనానికి పిలిచింది. తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిను నాయనా, మొహమాట పడకు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకొని భోజనం చేయసాగాడు. సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తుంది. హనుమ వద్దనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు. కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది. సీతమ్మ కంగారుపడి అంతఃపుర వాసుల కోసం వండిన వంట తెప్పించింది. అది అయిపోయింది. తల వంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురమంటూ. సీతమ్మకి కంగారు పుట్టి, రోజు ఏం తింటున్నావు నాయనా అని అడిగింది వినయంగా. రామనామం తల్లి, వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ. సీతమ్మ త్రుళ్ళిపడింది. నిరంతరం రామనామం భజించేవాడా శివుడొక్కడే గదా? సీతమ్మ తల్లి తేరిపార చూసింది. అప్పుడు కనిపించాడు సీతమ్మకి హనుమలో శివుడు. శంకరుడే హనుమ. నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించేవాడికి తాను మరే ఆహారం పెట్టగలదు?